పాయింట్ టు పాయింట్ సెటప్ లో మనం చూసాం మెసేజ్ అనేది రిమోట్ క్యూ నుంచి ట్రాన్స్మిషన్ క్యూ దెన్ టు ద డెస్టినేషన్ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ డెస్టినేషన్ క్యూ అనేది ఫుల్ అయిపోయినా ఓకే లేకపోతే దాన్ని పుట్ అనేది డిజేబుల్ చేసిన ఇలా జరిగింది అనుకోండి, మనకి ఏం జరిగిందంటే రిసీవింగ్ ఛానల్ అనేది పాజిటివ్లోకి వెళ్ళిపోయింది బికాస్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ఎ న్యూ మెసేజ్, న్యూ బ్యాచ్ ఆఫ్ మెసేజెస్, అండ్ సెండర్ సైడ్ ఛానల్ అనేది రీట్రైన్లోకి వెళ్ళిపోయింది. ఓకే, అండ్ దట్ లీడ్స్ టు ఇన్ అవుట్ స్టేట్. ఓకే, మళ్ళీ ఇన్ అవుట్ స్టేట్ రిజాల్వ్ చేసుకోవాలి, మళ్ళీ మనం రిజాల్వ్ ఛానల్, యాక్షన్ కమిట్, బ్యాక్అవుట్ ఇవన్నీ చేసుకోవాలి. అండ్ మెసేజెస్ పిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా కూడా అప్ అండ్ రన్నింగ్ అయ్యింది. బట్ ఒకవేళ ఈ సిచ్యువేషన్స్లో ఇలాంటప్పుడు మరి సెంటర్ ఛానల్ అనేది రీట్రైన్కి వెళ్ళకుండా, రిసీవింగ్ అనేది పాజిటివ్లోకి వెళ్ళకుండా వచ్చిన మెసేజెస్ ఏదైతే ఉందో డెస్టినేషన్లోకి వెళ్ళట్లేదు ఏదో ఒక రీజన్ వల్ల. ఓకే, అలాంటి మెసేజెస్ ఎక్కడికి వెళ్తాయి అంటే షుడ్ హ్యావ్ ఎ వన్ మోర్ క్యూ కాల్ డెడ్ లెటర్. సో ఒక క్యూ మేనేజర్కి ఒకటే ఒక డెడ్ లెటర్ క్యూ ఉంటుంది అనమాట. ఓకే, దట్ డెడ్ లెటర్ క్యూ ఇస్ నథింగ్ బట్ ఎ లోకల్ క్యూ. అది కూడా ఒక లోకల్ క్యూఏ, బట్ వన్స్ యూ అసైన్ దట్ టు ఏ క్యూ మేనేజర్ దట్ బికమ్స్ ఎ డెడ్ లెటర్ క్యూ. ఎప్పుడైతే మెసేజెస్ డెస్టినేషన్కి వెళ్లకుండా, కెన్ బి ఎనీ రీజన్, సో ఆ రీజన్ తోటి వెళ్ళకపోతే అవన్నీ వచ్చి ఎక్కడ ఉంటాయంటే మన డెడ్ లెటర్ క్యూలో ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్. సో డెడ్ లెటర్ క్యూ తర్వాత మనకి నార్మల్ డెస్టినేషన్ దగ్గర నుంచి అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయిన తర్వాత దెన్ యూ కెన్ ప్రాసెస్ ద మెసేజెస్ విచ్ ఆర్ ఇన్ డెడ్ లెటర్ క్యూ టు బ్యాక్ టు ద డెస్టినేషన్. ఇది కాన్సెప్ట్. డెడ్ లెటర్ క్యూని ఎలా క్రియేట్ చేయాలి? ఓకే, ఫస్ట్ ఓకే, మనకి డిస్ప్లే క్యూ మేనేజర్ అంటే లోపలికి వెళ్ళిన తర్వాత డిస్ప్లే క్యూ మేనేజర్ డెడ్ క్యూ అని క్లిక్ చేస్తే మీకు డెడ్ లెటర్ క్యూ ఉందో లేదో మీకు తెలిసిపోతుంది. క్యూ మేనేజర్ అండ్ మన క్యూకి ఎలాగైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అలాగే క్యూ మేనేజర్ కూడా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. ఇందులో మనకి ఓన్లీ అవన్నీ చూడలేం కాబట్టి ఓన్లీ డెడ్ క్యూ చూడండి ఎంటీగా ఉంది, అంటే ఇంకా డెడ్ లెటర్ క్యూ అనేది ఈ క్యూ మేనేజర్కి అసైన్ చేయలేదు. సో హౌ టు డిఫైన్ ఎ డెడ్ లెటర్? సో 2 వేస్ ఉన్నాయి. ఒకటి క్యూ మేనేజర్ క్రియేట్ చేసేటప్పుడే ఓకే CRTMQM -u అండ్ డెడ్ లెటర్ క్యూ నేమ్ ఇవ్వచ్చు. CRTMQM మీరు ఎప్పుడైతే చూస్తే దీంట్లో చాలా ఫ్లాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇందులో అట్ ప్రెసెంట్ మన టాపిక్ ప్రకారం -u డెడ్ క్యూ. -u అనేది డెడ్ లెటర్ క్యూ ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. సో అదర్ యూ ఫస్ట్ స్టార్టింగ్ లో క్రియేట్ చేసేటప్పుడే CRTMQM -u డెడ్ క్యూ నేమ్ జావా DLQ అనేది జస్ట్ నేమ్ అండ్ జావా ఇస్ మై క్యూ మేనేజర్. జస్ట్ అలా పెట్టు. Queue manager start చేసి because once you when you create it will be in ended state. Then name QSC Java. Now check it display QMGR dead queue. చూడండి ఇక్కడ నేమ్ వచ్చింది, జస్ట్ నేమ్ వచ్చింది అండ్ ఆ నేమ్ ఉందా లేదా డిస్ప్లే క్యూ లోకల్ బికాస్ దట్ ఈస్ ఎ లోకల్ క్యూ java.tlk is not found. జస్ట్ ఒక నేమ్ అసైన్ చేయడానికి మాత్రమే మనం అది యూజ్ చేస్తాం. నౌ యూ నీడ్ టు డిఫైన్ క్యూ లోకల్ java.tlk. జస్ట్ ఓకే, ఇది డెడ్ లెటర్ క్యూ క్రియేషన్, వన్ ఆఫ్ ద వే ఆఫ్ క్రియేటింగ్. అంటే స్టార్టింగ్ మీరు క్యూ మేనేజర్ క్రియేట్ చేసేటప్పుడే -u అని ఇస్తారు. లేదా సెకండ్ వే అంటే ఆల్రెడీ మీరు క్యూ మేనేజర్ క్రియేట్ చేస్తారు ఇందాక మన పార్ట్.
మనం ఇప్పుడు వరకు క్యూ మేనేజర్స్ క్రియేట్ చేసాం -u అని కాకుండా నార్మల్గా. సో అలాంటప్పుడు ఏం చేస్తాం అంటే రన్ MQC లోపలికి వెళ్ళి యూ నీడ్ టు డిఫైన్ ఎ డెడికేటెడ్ క్యూ, అంటే డిఫైన్ ఎ క్యూ లోకల్ విత్ ఎ నేమ్ అండ్ అసైన్ దట్ ఆల్టర్ క్యూ మేనేజర్ డెడ్ క్యూ ఏదైతే క్రియేట్ చేశారో దాని యొక్క నేమ్ ఇక్కడ ఇస్తారు. 2 ways. సో మనకు తెలిసినట్టు ఇక్కడ ఇది వన్ ఆఫ్ ద వే. ఇది అయిపోయింది. వాట్ ఐ విల్ డూ ఇస్ మనకి యాక్సిస్ బ్యాంక్ ఇది ఉంది కదా, యాక్సిస్ access and display PMGR dead queue. సో ఇక్కడ డెడ్ క్యూ లేదు. సో ఆల్రెడీ యాక్సెస్ అనేది క్యూ మేనేజర్ ముందే క్రియేట్ చేసి పెట్టాం. ఇప్పుడు ఏం చేస్తామంటే డిఫైన్ క్యూ లోకల్ యాక్సెస్ డాట్ డెడ్ క్యూ, అంటే ఏ నేమ్ అని ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మనకి నేమింగ్ కన్వెన్షన్ ఈజీగా ఉంటుందని అలా ఇస్తాం. డెడ్ క్యూ. And now I need to assign this dead queue to the queue manager. Queue manager को ఒకటే dead queue ఉంటుంది. Okay, alter PMGR dead queue and access dot dead queue. ఇప్పుడు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుందాం. Display PMGR dead queue. Okay, we know how to create a queue dead queue. సో ఆల్రెడీ క్యూ మేనేజర్ ఉంటే ఒక లోకల్ క్యూ క్రియేట్ చేసి దాన్ని మనం క్యూ మేనేజర్కి అసైన్ చేస్తాం, లేదా క్రియేట్ చేసేటప్పుడే సిఆర్టీ అంటే -u. సో ఇంటర్వ్యూలో అడుగుతాను -u we need to create a local queue anyhow, okay, just to assign that. So these are the ways. Now so that మీకు చూపించినట్టే సో డెస్టినేషన్ లోకి వెళ్ళట్లేదు మెసేజ్ అనేది. So something happened and message is not going to the destination and that will reach to the dead letter queue. So okay. Dead letter queue లోకి మెసేజ్ వెళ్ళినప్పుడు దానికంటే ఒక హెడర్ యాడ్ అవుతుంది ఆ మెసేజ్. అంటే మనకి రిమోట్ క్యూలోకి రాగానే ఆర్నేమ్ ఆర్కేమ్ నేమ్ హెడర్స్ ఎలా అయితే యాడ్ అవుతాయి మెసేజ్కి, ఓకే, డెస్టినేషన్ క్యూ మేనేజర్ నేమ్ అండ్ డెస్టినేషన్ లోకల్ క్యూ, అలాగే ఇక్కడ మెసేజ్ కి డెడ్ లెటర్ హెడర్ అనేది యాడ్ అవుతుంది. దీంట్లో ఏముంటుందంటే రీజన్ ఉంటుంది అనమాట, అంటే ఎందుకు ఆ డెడ్ లెటర్ క్యూలోకి మెసేజ్ అనేది వచ్చింది అనేది. ఓకే, మన ఇక్కడ మెసేజ్ అనేది డెడ్ లెటర్ క్యూలోకి రాగానే వీ షుడ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద రీజన్, ఏ రీజన్ ద్వారా అందులోకి వచ్చింది. దెన్ బేస్డ్ ఆన్ దట్ వీ షుడ్ process back these messages from dead letter queue to the destination. So dead letter queue దీన్ని undelivered message queue అని కూడా అంటారు. Okay, same anywhere you can call it. మెసేజెస్ అక్కడికి వెళ్ళట్లేదు. సో రీజన్ నేను ఇక్కడ మామూలుగా అంతా ఇచ్చేసాను. While creating and this is the second way. Already. So what can be the reasons? ఇక్కడ చూడండి, రీజన్ ఏంటంటే మెసేజ్ డెస్టినేషన్ మన క్యూని పుట్ ఇన్హిబిట్ పెట్టాం. ఓకే, అంటే అందులోకి మెసేజ్ పెట్టడానికి వీలు లేదని పుట్ డిసేబుల్ చేసి పెట్టాము. 2051 ఎర్రర్ వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే మెసేజ్ అనేది అందులోకి వెళ్ళదు, ఈ మెసేజ్ అంతా డెడ్ లెటర్ క్యూలోకి వెళ్ళిపోయి ఉండిపోతుంది రిసీవ్ ఇన్ఫర్మేషన్. తర్వాత వచ్చి అన్నోన్ ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, దానికి సంబంధించిన ఆ పేరు లాంటిదే లేదనమాట, ఏదో వేరే ఒక టైప్ ఆఫ్ మెసేజ్ వచ్చింది. మన దగ్గర ఉన్న క్యూ నేమ్ తోటి దానికి సింక్ అవ్వట్లేదు. సో అలాంటివి కూడా అందులోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చి క్యూ ఫుల్, అంటే క్యూ మొత్తం నిండిపోయింది అనుకోండి. ఒక 10 ఇచ్చిన టెన్ మెసేజెస్ నిండిపోయింది, ఇంకొక 11th మెసేజ్ వస్తే అందులోకి రాదు. సో అలాంటి మెసేజ్ కూడా వెళ్ళి డెడ్ లెటర్ క్యూలోకి వెళ్ళిపోతుంది. తర్వాత మెసేజ్ టూ బిగ్ ఫర్ క్యూ, అంటే మామూలుగా 4 MB మెసేజ్ ఉంది, దానికంటే కూడా పెద్దది పంపించాను అవతల నుంచి, రిసీవర్ నుంచి, ఓకే, సెండర్ నుంచి. దెన్ దట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ డెడ్ లెటర్. అలాగే మెసేజ్ టూ బిగ్ ఫర్ ఛానల్ కూడా. ఇంకోటి ఏంటంటే నాట్ ఆథరైజ్డ్, అంటే ఎవరైతే మెసేజ్ పెడుతున్నారో, ఏ అప్లికేషన్ అయితే పెడుతుందో
ఆ పర్టికులర్ యూజర్ కి కనుక ఈ క్యూ మీద అథారిటీస్ లేవు అని అంటే దెన్ దట్ విల్ లీడ్ టు మెసేజ్ టు బి కెప్ట్ ఇన్ డెడ్ లెటర్. సో దీస్ ఆర్ ద రీజన్స్. సో సింపుల్ గా చెప్పుకోవాలంటే మామూలుగా మీరు ఒక అపార్ట్మెంట్ తీసుకున్నారు అనుకో, అంటే పాయింట్ టు పాయింట్ సెటప్ లో మనం అనుకున్నట్టు లెట్ సపోజ్ దిస్ ఈజ్ అన్ అపార్ట్మెంట్. మీకు ఈ క్యూస్ అనేవి ఫ్లాట్స్, ఇండివిజువల్ ఫ్లాట్స్. మీరు లాక్ పెట్టుకొని వెళ్ళిపోయారు అనుకో, ఆఫీస్కి వెళ్ళారు, మీకు ఒక కొరియర్ కానీ ఒక లెటర్ కానీ వచ్చింది. సో మీ లాక్ ఉంది కాబట్టి పోస్ట్ మ్యాన్ కానీ ఎవరైనా ఏం చేస్తారంటే మీకు కింద అపార్ట్మెంట్ పక్కన సెక్యూరిటీ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి సెక్యూరిటీ రూమ్ ఉంటుంది. సో హీ విల్ హ్యాండ్ ఓవర్ దట్ టు యువర్ సెక్యూరిటీ. తను మొత్తం అన్ని మెసేజ్ వచ్చిన లెటర్స్ అన్ని ఒక పక్కన పెట్టుకుంటాడు. ఓకే, మీది లాక్ వేసినందుకు మీ లెటర్ తన దగ్గర ఉంది. అండ్ వన్ మోర్ రీజన్, వేరే ఫ్లాట్ లో వేరేది మేబీ ఆథరైజ్డ్ పర్సన్ లేరు, అంటే కొరియర్ కి ఎవరైతే తీసుకోవాలో సిగ్నేచర్ తను లేరు. దట్ కెన్ బి కంపేర్ టు నాట్ ఆథరైజ్డ్. ఓకే, సో తను వచ్చే వరకు ఇక్కడే ఉంటుంది ఇలాగే. లేకపోతే మీరు ఊరు వెళ్ళిపోయారు, మీరు ఇంకో 10-15 days వరకు రారు అనుకోండి. సో అలాంటివి డిఫరెంట్ రీజన్స్, వాట్ ఎవర్ ద రీజన్స్, ఇవన్నీ ఒక చోట ఉంటాయి అన్నమాట. ఇట్ కెన్ బి కెప్ట్ ఇన్ సమ్వేర్. అలాంటి పెట్టుకున్న దాన్ని యూ కెన్ కంపేర్ దట్ ఇట్ డెడ్ లెటర్ క్యూ. రైట్, తర్వాత ఇక్కడ డెడ్ లెటర్ క్యూలోకి ఏ రీజన్ ద్వారా వచ్చినాయి అనేది మనం చెక్ చేసుకోవాలి. బికాస్ క్యూ మేనేజర్ మొత్తానికి ఒకటే ఒక డెడ్ లెటర్ క్యూ ఉంది. ఏ రీజన్ ద్వారా వచ్చినా అన్ని ఇక్కడికి వెళ్ళిపోతాయి. దీస్ ఆర్ ద రీజన్స్. మనం చూసినట్టు ఈ రీజన్స్ అన్ని వచ్చాయి అనుకో, దెన్ వీటిని మళ్ళీ ప్రాసెస్ ఎలా బ్యాక్ కి పంపిస్తాం. ఓకే, మీరు లాక్ వేసుకున్నారు, ఆఫీస్కి వెళ్ళారంటే మా సెక్యూరిటీ వచ్చి ఒక 6 o'clock లేకపోతే 5కి మీరు ఎప్పుడైతే ఆఫీస్ నుంచి వస్తారు అని తనకు తెలుసు, ఆ టైంకి వచ్చి ఒకసారి చెక్ చేసుకుంటాడు. స్టిల్ లాక్ ఉంది అనుకోండి, హీ విల్ గో బ్యాక్ అండ్ హీ విల్ వెయిట్, అండ్ అగైన్ ఆఫ్టర్ 1 hour or 2 hours హీ విల్ కమ్. సో తర్వాత మీరు ఎప్పుడైతే లాక్ తీసారో మీకు లెటర్ హ్యాండ్ ఓవర్ చేసి తను వెళ్ళిపోతాడు. సేమ్ అదే టైప్ ఆఫ్ మెకానిజం ఇక్కడ కూడా. ఫస్ట్ ఏంటంటే ఎవరెవరు లాక్ వేశారు, లేకపోతే ఎవరు ఊరు వెళ్ళిపోయారు, ఇలాంటివన్నీ తను ఏంటంటే సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటాడు పక్కకి. సో సిమిలర్ వే మనం ఇక్కడ ఏంటంటే మనకు వచ్చిన మెసేజెస్ డెడ్ లెటర్ క్యూలోకి ఏ రీజన్స్ ద్వారా వచ్చినాయో వాటిలన్నిటిని సెగ్రిగేట్ చేసుకుంటాం పక్కకి. ఓకే, సో ఆ సెగ్రిగేట్ చేసుకోవటానికి మనకి రూల్స్ టేబుల్ అనేది ఉంటుంది. రూల్స్ టేబుల్ డెడ్ లెటర్ హెడర్ లోనేమో రీజన్ ఫైండ్ అవుట్ చేస్తాం ఫస్ట్, దెన్ దాన్ని మళ్ళీ బ్యాక్ కి పంపించడానికి వీ హ్యావ్ ఎ కంట్రోల్ డేటా అండ్ రూల్స్ టేబుల్. కంట్రోల్ డేటాలో మనం ఏమి ఇస్తాం, ఇక్కడ ఇది కంట్రోల్ డేటా. కంట్రోల్ డేటాలో ఆ క్యూ నేమ్ అనమాట, డెడ్ లెటర్ క్యూ నేమ్ అండ్ క్యూ మేనేజర్ నేమ్ ఇస్తాము. ఎక్కడికి వెళ్ళాలి, ఐ మీన్ ఏ డెడ్ లెటర్ క్యూ నుంచి ఏ క్యూ మేనేజర్, ఈ రెండు డీటెయిల్స్. దెన్ రీట్రై అండ్ వెయిట్, ఈ రెండు ఇస్తాం. వెయిట్ అంటే ఈ ప్రోగ్రామ్ రన్ MQDLQ అనేది ఒక ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఆ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు అది డెడ్ లెటర్ క్యూలో ఉన్న మెసేజెస్ అన్నిటిని ప్రాసెస్ చేస్తుంది. ప్రోగ్రామ్ అనేది కంటిన్యూస్ గా ఉండాలా లేదా అనేది వెయిట్ చేస్తుంది అనమాట. సో వెయిట్ అనేది ఇస్తాం. దెన్ రీట్రై, ఒకసారి మెసేజెస్ అనేది డెస్టినేషన్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, దెన్ అన్సక్సెస్ఫుల్ అయింది అనుకోండి, సమ్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మళ్ళీ మెసేజెస్ అన్ని డెడ్ లెటర్ క్యూలోకి వచ్చేస్తే మరి ఎంతసేపు వెయిట్ చేయాలి. సో ఇక్కడ బై డిఫాల్ట్ 60 seconds. ఓకే, వెయిట్ చేస్తుంది. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఇట్ విల్ అగైన్ ట్రై టు కీప్ మెసేజ్ ఆన్ ద డెస్టినేషన్. దెన్ వీ హ్యావ్ ఎ రూల్స్ టేబుల్. ఈ రూల్స్ లో ఏంటంటే ఫస్ట్ సెగ్రిగేట్ చేసుకోవడానికి ప్యాటర్న్ మ్యాచింగ్. ఓకే, ప్యాటర్న్ మ్యాచింగ్ లో కీవర్డ్స్ చాలా ఉన్నాయన్నమాట. అంటే ఏ బేస్ మీద మనకు వచ్చిన మెసేజెస్ ని సెగ్రిగేట్ చేసుకుంటాం పక్కకి. ఇట్ కెన్ బి అప్లికేషన్, ఓకే, డేటా దాంతో చేసుకోవచ్చు, అప్లికేషన్ నేమ్ తోటి పెట్టుకోవచ్చు, అప్లికేషన్ టైప్, ఓకే, డెస్టినేషన్ క్యూ నేమ్, ఇలా చాలా వాల్యూస్ ఉన్నాయి. బట్ ఇవన్నీ అంతగా మనం ఎక్కువ వాడము రియల్ టైంలో. ఓన్లీ మెయిన్ థింగ్ ఈజ్ రీజన్. దిస్ ఈస్ ద థింగ్. సో ఐబిఎం మోడల్ చాలా ఇచ్చాడు, బట్ ఓన్లీ విల్ యూజ్ రీజన్. ఏ రీజన్ ద్వారా మనకి ఇక్కడికి వచ్చింది, క్యూ ఫుల్ అయిందా లేకపోతే ఇన్హిబిటెడ్ అయిందా, సంథింగ్ హ్యాపెన్, ఆ రీజన్ తో ఉన్న మెసేజెస్ అన్నిటిని మనం సెగ్రిగేట్ చేస్తాం. ఓకే, రీజన్ ద్వారా. రీజన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత
దాని మీద ఏ టైప్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలి. మీకు రీజన్ అయితే తెలిసింది మెసేజ్ ఎందుకు వచ్చిందని. అంటే సమ్వన్ బ్లాక్ చేసినందుకో, లేకపోతే వాళ్ళు ఊరు వెళ్ళిపోయినందుకో, లేకపోతే నాట్ ఆథరైజ్డ్. ఓకే, ఇలాంటివి అన్నిటి వల్ల మనం సెగ్రిగేట్ అయితే పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ మెసేజెస్ ని ఏం చేయాలి? ఓకే, ఐదర్ రీట్రై, అంటే మళ్ళీ ఒకసారి వెళ్ళి మళ్ళీ చెక్ చేసి వాళ్ళు ఉన్నారో లేదో మళ్ళీ వచ్చి చూడాలి, లేదా ఇగ్నోర్, అంటే మొత్తానికి ఇంకా లీవ్ చేసేది పక్కన పడేయటం, లేకపోతే డిస్కార్డ్, డిలీట్ చేసేయటం అంటే చింపేయటం, లేకపోతే ఫార్వర్డింగ్. లేకపోతే ఏంటంటే మీ ఫ్రెండ్స్ పక్కన మీకు మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చి వీళ్ళు వస్తే వీళ్ళకి ఇచ్చేసేయండి ఇవి అని చెప్పి మనం చెప్తాం. సో దట్ వీ కెన్ కంపేర్ ఇట్ టు యాక్షన్స్. దిస్ ఈస్ అ ప్రాసెస్. యాక్షన్ కూడా మీరు డిస్కార్డ్ చేస్తున్నారు, ఇగ్నోర్ ఆర్ రీట్రై ఆర్ ఫార్వర్డ్. ఫార్వర్డ్ అనేది వీళ్ళు కూడా క్లియర్. ఇది జస్ట్ థియరిటికల్ థింగ్. ఒకసారి మీకు ప్రాక్టికల్ గా చూపిస్తా, సో క్లియర్ గా అర్థమవుతుంది. Deadlet ఉంది and let's start later. రెండు రన్నింగ్ లో ఉన్నాయి. డిస్ప్లే, క్యూ స్టేటస్, యాక్సెస్ స్టార్ట్, ఇందులో ఒక 25 మెసేజెస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐపీ ప్రాక్స్ 0 అండ్ ఓపీ ప్రాక్స్ 0 రెండు ఉన్నాయి. కాబట్టి ఈ మెసేజెస్ ని క్లియర్ చేసేయాలంటే మనకి ఎంక్యూఎస్సి కమాండ్ వచ్చింది. ఈ లోకల్ యాక్సెస్ డాట్ ఎల్క్యూ డాట్. ఇప్పుడు ఐపీ ప్రాక్స్ ఓపీ ప్రాక్స్ 0 ఉంటే మాత్రమే ఈ క్లియర్ అనే కమాండ్ మీకు కనపడుతుంది. ఓకే, క్లియర్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. లేకపోతే రైట్. సో నౌ LQ1 and LQ2 delete us down LQ3. Just changing it to 5. Just max step to 5 చేసాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మెసేజెస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఫోర్ మెసేజెస్ వచ్చేసాయి. 5 got the 5 messages. Status that ఇక్కడ చూద్దాం. ఇక్కడ 0 ఉంది ప్రెసెంట్. ఐ యామ్ కీపింగ్ 6 7 8 3 మెసేజెస్ పెట్టాను. చూడండి,
ఇక్కడ 5 అలాగే ఉన్నాయి. డెడ్ క్యూలోకి మెసేజెస్ వస్తాయి చూడండి. ఒకటి will take some time. Three. Okay, 3 మెసేజెస్ వచ్చేసాయి. చూసుకుంటే డెడ్ లెటర్ క్యూలోకి మెసేజ్ వచ్చింది. వాట్ ఈస్ ద రీజన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు?